సో హాయ్ హలో ఫ్రెండ్స్, మన ఛానల్ కొత్తగా చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ పైన ట్యాప్ చేయండి. తెలంగాణలో రైతు భరోసాకు ఏది భరోసా? వివరాల సేకరణపై అడుగడుగున అనుమానాలు. రేషన్ కార్డు లింకుతో ఊసురుమంటున్న రైతులు. కుటుంబాల వారీగా ల్యాండ్ సీలింగ్ పెడితే ఎలాంటి టెన్షన్. అకౌంట్ నెంబర్ లేకుండా రైతు బంధు డబ్బులు ఎలా ఇస్తారు? రైతు భరోసా డబ్బులు 3 పంటలకా 2 పంటలకా? రైతులను అయోమయానికి గురి చేస్తున్న అప్లికేషన్స్. ప్రజాపాలన అప్లికేషన్లో రైతు భరోసా కోసం కేటాయించింది 3 లైన్లు మాత్రమే. కానీ ఆ 3 లైన్లే రైతులకు ముచ్చెమటలు పట్టిస్తున్నాయి. ఏ లైన్లో ఏది రాస్తే ఏం జరుగుతుందో, రాయకపోతే ఏమవుతుందని ఆందోళన కనిపిస్తుంది. ఓవైపు రేషన్ కార్డ్ టెన్షన్, మరోవైపు ల్యాండ్ సీలింగ్ పరేషన్. ఇవి చాలా అన్నట్లు ధరని బంగాళాఖాతంలో కలిపిస్తామన్న పాలకుల మాటలు ఇవన్నీ కూడా ఇప్పుడు అన్నదాత పెట్టుబడి సాయానికి గొడ్డలి పెట్టిలా మారాయి. హడావుడిగా అప్లికేషన్లు తీసుకున్న సర్కారు ఏం చేయబోతుందనేది అంతుపట్టడం లేదు. ప్రజాపాలన అభయస్థం పేరుతో కాంగ్రెస్ ప్రభుత్వం స్వీకరిస్తున్న అప్లికేషన్లు తవ్వే కొద్ది అనుమానాలు గుట్టలు బయటపడుతున్నాయి. అసలు రాష్ట్ర ప్రభుత్వానికి రైతు భరోసా ఇచ్చే ఆలోచన ఉందా లేదా అనేది అనుమానాలు రైతులు వ్యక్తం చేస్తున్నారు. అర్హులైన రైతులందరికీ రైతు భరోసా ఇస్తామని చెప్పారు, కానీ ఆ రాత ఏంటి అనేది ఇప్పటివరకు చెప్పలేదు. గతంలో రైతు బంధు అందిన వాళ్ళు కూడా రైతు భరోసా కోసం అప్లికేషన్ పెట్టుకోవాలని కూడా చెప్తున్నారు. కానీ అప్లికేషన్ మొదటి పేజీలో రేషన్ కార్డు నెంబర్ అడిగారు. మరి రేషన్ కార్డు లేని వాళ్ళ పరిస్థితి ఏంటి? వాళ్ళ రైతు బంధు ఇవ్వరా అనే ప్రశ్న కూడా వస్తుంది. అప్లికేషన్ మాత్రం కుటుంబం మొత్తం ఒకటే ఇచ్చారు. అందులోనే ఏ పథకాలు కావాలో ఏ పథకాలు వద్దో రాసి ఇవ్వాలని కూడా చెప్పారు. ఒక కుటుంబంలో 2-3 పేరిట కూడా భూములు ఉన్నాయి. వాళ్ళందరికీ రైతు భరోసా ఇస్తారా, లేకపోతే ఒకరికి ఇస్తారా అనే కండిషన్స్ పెడతారా అనేది అర్థం కావట్లేదు. రైతు భరోసాకు భూ పరిమితి పైన ఆలోచిస్తున్నామని ప్రభుత్వం ఇప్పటికే చెప్పింది. అయితే అది వ్యక్తిగత విస్తీర్ణ ప్రతిపాదన ఉంటుందా, కుటుంబాన్ని ప్రతిపాదన తీసుకుంటారనేది చర్చ జరుగుతుంది. ప్రభుత్వం మాత్రం కుటుంబాన్ని యూనిట్గా తీసుకునే ఆలోచనలోనే అప్లికేషన్ రూపొందించినట్టు కనిపిస్తుంది. అలా చేస్తే చాలామంది రైతులను లబ్ధిదారుల నుంచి జాబితా నుండి తప్పించాల్సింది. ఒకవైపు రేషన్ కార్డు నిబంధన, మరోవైపు కుటుంబం వారిగా సీలింగ్ పెడితే వేలాది మంది రైతులకు ఈ రైతు బంధు పథకం అనేది గొడ్డలు పెట్టుగా మారే ప్రమాదం ఉందని కనిపిస్తుంది. సో ఇలాంటి లేటెస్ట్ న్యూస్ మీకు రావాలంటే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ పైన ట్యాప్ చేయండి.